నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనలకు అడ్డుకట్ట బొగ్గు గన్ల నుంచే పడాలి. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపు. మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి గోదావరికని పట్టణానికి వచ్చిన జనక్ ప్రసాద్ కు ఘన స్వాగతం పలికిన ఆర్జీవన్ ఐఎన్టీయూసీ శ్రేణులు. ఉద్రిక్తతలకు దారితీసిన బీఆర్ఎస్ మహిళా విభాగం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం. ఆగస్టు 7న హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి ప్రజాకళల పండుగను విజయవంతం చేయండి. ఖనిలో కరపత్రం విడుదల చేసిన తెలంగాణ ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సమంజసమే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. న్యాయవాది కోరి రమేష్ డిమాండ్. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనలకు అడ్డుకట్ట బొగ్గు గన్ల నుంచి పడాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. సింగరేణి పరిరక్షణ కోసం సిపిఎం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం గోదావరికని పట్టణానికి చేరుకున్న సందర్భంగా గనులపై గేట్ మీటింగ్ నిర్వహించి సాయంత్రం ఖని చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బివి రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసే దిశగా వేగం పెంచిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ సెక్టర్ కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీని అడ్డుకోకపోతే దేశాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి దివాళా తీయిస్తారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్, ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గేలాగా అతని చర్యలు కనపడుతున్నాయని ఆరోపించారు. కార్మిక వర్గం, అన్ని వర్గాల ప్రజలు సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రాఘవులు పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను మనం కాపాడుకోవడానికి తీవ్ర పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేస్తే సింగరేణిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీంతో పాటు ప్రభుత్వం కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థ లాభాల్లో ఉందని, ఈ లాభాల్లోని కొంత నిధులు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం సింగరేణికి వేల కోట్ల రూపాయల అప్పులుందని అన్నారు. అయినప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం సింగరేణి నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అయితే ప్రజల అభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు నిధులు కేటాయించే అవకాశం లేదని అన్నారు. ప్రజల అభివృద్ధి జరగాలంటే సింగరేణి సంస్థను మనందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని మోడీ ప్రభుత్వం అంటే 4,000 మంది కార్మికులు ఉద్యమించిన ఫలితంగా కేంద్ర మంత్రి స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయమని చెప్పారని అన్నారు. సింగరేణి గనులను పరిరక్షించాలని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఈ రక్షణ యాత్రని ప్రారంభించారు. ఇది వారి ముగ్గురు కోసం, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కోసం నిర్వహిస్తుంది కాదు. ఇది మొత్తం దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిర్వహిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ బొగ్గు గనుల, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం, వారి ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న సభ ఇది. కలుపుకుంటే కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు సింగరేణి కాలనీస్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరి అటువంటి వాళ్ళు జీవితాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద వీరందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో కాలరీ నడుస్తుందంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి మన వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ సింగరేణి కాలరీస్ వచ్చిన దగ్గర నుంచి 50,000 కోట్ల రూపాయలు ఈ సింగరేణి గనులు వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వానికి అద్దె చెల్లించారు, పన్ను చెల్లించారు 50,000 కోట్ల రూపాయలు. ఆ 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టే ఈరోజు ఆ డబ్బును ఖర్చు పెట్టి కొన్ని కాకపోతే కొన్ని పనులన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. రేపు ఏ ప్రైవేట్ వారికో ఈ గనెప్ప చెప్తే వారు ఆ పన్ను ఏమి చెల్లించకుండా ఎగ్గొడితే దిక్కు కూడా లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళని చేయగలిగింది కూడా ఏం లేదు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణి గనులకి 30,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది బకాయి పడింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ విద్యుత్ కంపెనీలకి ఇక్కడ నుంచి బొగ్గు వెళ్ళుద్ది. ఆ బొగ్గుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలా. మన విద్యుత్ కంపెనీ జెన్కో డబ్బులు చెల్లించలేదు 30,000 కోట్ల రూపాయలు. అయినా కానీ అది ప్రభుత్వమే ఇది ప్రభుత్వమే కాబట్టి
ప్రజలకు విద్యుత్ సరఫరా కావాలి కాబట్టి మీరు ఏమి అనకుండానే అప్పు చెల్లించకపోయినా ఇప్పటికీ బొగ్గు తోలుతానే ఉన్నారు. రేపు ఇదంతా ప్రైవేట్ వాళ్ళకి పోతే, ఈ గనులన్నీ ప్రైవేట్ వాళ్ళకి పోతే ఏం చేస్తారు? మాకు డబ్బు చెల్లిస్తే మీకు బొగ్గు వస్తుంది, లేకపోతే ఆపేస్తామని చెప్తారు. ఈ బొగ్గు అంతా ఆపేస్తే ఈ జెన్కో ఉత్పత్తి కేంద్రాలన్నీ మూతపడిపోతాయి. ఆ కారుణ్య నియామకాలు ఇవ్వండి అని, కారుణ్య నియామకాలు మేము ముసలాళ్ళం అయిపోయి మేము రాజీనామా చేస్తాం, మా ఇంట్లో కొడుక్కో బిడ్డకో ఎవరికో ఎవరికి ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే కొంత ఇస్తూ ఉంటుంది. రేపు కారుణ్యం లేదు, ఏం లేదు, దారుణమే ఉంటుంది, మెడబెట్టి బయటికి ఎంచడమే ఉంటుంది, ఇంకోటి ఏమీ ఉండదు. అటువంటి పరిస్థితి మనం తెలుసుకున్నామని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈ సింగరేణి కార్మికులకి కొంత ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది. ఇంకా అంతకన్నా పెద్ద జబ్బు వస్తే ఎక్కడన్నా కార్పొరేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తారు. రేపు ఈ సింగరేణి ప్రైవేటీకరణ అయిపోతే ఎవడు నీ ముఖం చూసేవాళ్ళు, నువ్వు చచ్చినా కానీ దిక్కు లేకుండా పట్టించుకునే పరిస్థితి ఉండదు. నిన్న కిషన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పారు. ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్లలోనూ 3 ఏళ్లలో ఈ సింగరేణి కాలనీలో యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్లో 70-80 మంది చచ్చిపోయారని చెప్పేసి లెక్కలు చెప్పారు. ఈ సింగరేణి కాలనీస్ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి చచ్చిపోయిన కార్మికులకి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. వారి ప్రాణాలు కోల్పోవడం అనేది అందరికీ మనకు బాధ కలుగుద్ది. కానీ ప్రాణాలు కోల్పోయిన వారిని రక్షించుకోవాలి, వారి కుటుంబాలను రక్షించుకోవాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో యాత్ర రథసారథి ఎస్ వీరయ్య, బృంద నాయకులు భూపాల్, ఆశయ్య, పి రాజారావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింగరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఏ మహేశ్వరి, ఎం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, శంకర్, గణేష్, కొమరయ్య, ఎం శ్రీనివాస్, రవీందర్, అశోక్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంఖ్య రవి, భిక్షపతి, నర్తయ్య, నాగమణ్లతో పాటు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా గోదావరిఖన్ పట్టణానికి వచ్చిన జనక్ ప్రసాద్ కు ఆర్జీవన్ ఐఎన్టీసీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు రామగుండం బి పవర్ హౌస్ వద్ద ఐఎన్టీసీ శ్రేణులు ఘన స్వాగతం పలికి ర్యాలీగా ఖని చౌరస్తాకు చేరుకుని చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచకుండా వారి జీవితాలను దుర్భరం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆశీస్సులతో తనకు మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ గా అవకాశం కల్పించారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి నుంచి 100 రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంపు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు, మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఐఎన్టీసీ నాయకుడైన నాకు మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ పదవి రావడానికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ప్రధానంగా సింగరేణి కార్మిక లోకానికి, ఐఎన్టీసీ నాయకులకి, మా నాయకుడు సంజయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. దాదాపు 11 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ భారతదేశంలో అన్ని వర్గాల జీతాలు పెరిగినాయి, కాంట్రాక్ట్ కార్మికుల జీతం పెరగలేదు. 1,20,00,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 11 ఏళ్ల నుంచి ₹1 జీతం పెరగలేదు. వాళ్ళు వాళ్ళ దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ఇంత పెద్ద సింగరేణి కాలేజీలో కూడా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ వేజెస్ ఇవ్వలేదు. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి అనార్గనైజ్ సెక్టర్లో 73 సెక్టార్లు ఉంటే ఏ ఒక్క సెక్టార్ కూడా రూపాయి పెంచలేదు. అంటే ఆనాడు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాల దుర్భరమైపోయింది. ఈ చైర్మన్ నాకు వచ్చిన తర్వాత 100 రోజుల లోపల వాళ్ళ వేజెస్ పెట్టి జీవోలే కాదు, గెజిట్ పబ్లికేషన్ చేపించి వాళ్ళ జీతాలు కన్సిడరబుల్గా పెంచి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపడానికి సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, భట్టి గారు మాకు పూర్తిగా ఆదేశించడం జరిగింది. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్టీసీ నాయకులు పి ధర్మపురి, నరసింహారెడ్డి, కచ్చకాల సదానందం, సత్యనారాయణ రెడ్డి, అక్రమ్, దశరథం, దాస్, ఆరేపల్లి శ్రీనివాస్, మండ రమేష్, గుండెటి శ్రీనివాస్, నాగరాజు, వికాంత్ యాదవ్, లక్ష్మీపతి, గౌడ్, లింగమూర్తి, గడ్డం కృష్ణ, ప్రభాకర్, శంకర్ నాయక్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. వెల్కమ్ బ్యాక్. నిండు అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాలని నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం చేపట్టిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. రాష్ట్ర అసెంబ్లీలో మహిళల పట్ల ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీగా చౌరస్తా వైపు వస్తున్న సమయంలో 1 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను లాక్కునే ప్రయత్నం, కొంత పెనుగులాట జరిగి వెనకాల ఉన్న పోలీసులు కింద పడిపోయారు. బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతసేపు ప్రతిఘటించిన అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా పోలీసులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను లాక్కొని వెళ్లారు. పోలీసులు దిష్టిబొమ్మను లాక్కొని వెళ్లడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ మహిళలు చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని రేవంత్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు, ఆడబిడ్డలకు తెలంగాణ, తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఏమి పాలన, ఏమి పాలన. సీఎం 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 సీఎం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బొడ్డు రజిత, కల్వచర్ల కృష్ణవేణి, బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి మహిళలను కించపరుస్తూ మాట్లాడడం సరైనది కాదని ఖండించారు. మహిళా ఎమ్మెల్యేలను నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహిళల పట్ల దురుసుగా మాట్లాడడం అంటే రాష్ట్రంలోని మహిళలను అందరినీ కించపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను నమ్ముకుంటే బస్టాండ్ పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను నమ్ముకుంటే బస్టాండ్లో పాలవుతుందని ఎట్లయితే వాళ్ళు అలాంటి మాటలు అనొద్దు. అనడం చాలా బాధాకరం. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చి చూడాల్సిన ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ సీఎం కూడా జరగనటువంటిది ఈసారి ఈ సీఎం గారి పాలనలో జరిగింది. ఇది జరగడం చాలా దురదృష్టకరం. వెంటనే వారు మా మహిళా లోహానికి క్షమాపణ చెప్పాలి. అవుతుంది అని చెప్పేసి ఒక కేటీఆర్ గారిని పట్టుకుని నిండు సభలో అంటే సభలో కూర్చున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకు సీఎంకి కూడా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఆడవాళ్ళే. ఎందుకంటే ఆడవాళ్ళు తెలుసుకుంటే ప్రపంచం ఎంత సుందరంగా అవుతుంది. ఒక ఆడవాళ్ళు ఒక ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉంటే ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుంది అని చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళకే పెత్తనం ఇస్తారు. అట్లాంటిది అంత ఒక తెలంగాణ వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారు ఆడవాళ్ళతోటే పనులైతే ఆడవాళ్ళతోటే చక్కదిద్దుకుంటామని చెప్పేసి ఎంత ప్రాధాన్యత ఇచ్చిన
బస్ స్టాండ్ అవుతుంది అని అంటారు. కానీ అదే ఆడవాళ్ళు ఆయనకి సీఎంకి తగిన బుద్ధి చెప్పడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చి నువ్వు నిజంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళకి నువ్వు మంచి చేస్తామన్న నమ్మకం పూర్తిగా కోల్పోయినామని చెప్పేసి నిండు అసెంబ్లీలో యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసన సభ్యులని ఎంత అగౌరవపరిచిల్లో మీరందరూ చూసింది. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళా ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే. మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విరుచుకుపడ్డారో సబితా ఇంద్రారెడ్డి గారి పైన, అసలు మీకు ఏం అధికారం ఉన్నది? మీరందరూ కూడా మీ పదవుల కోసం మీరు అక్కడ డిమాండ్లు చేస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా తనని మోసం చేసిల్లు అని అనేసి మీరు వివరిస్తుండే కదా. ఏం మోసం చేసింది? మీకు ఎంపీలు కావడానికి, మీకు పార్టీలో పదవులు కావడానికి మీరు రాజకీయం చేసేది. అందరం కూడా డిమాండ్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, అదే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా మా మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాతి అంజలిదేవి, రాకం లతా దామోదర్, కుమార్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ముద్దసాని సంచారెడ్డి, రమ్య యాదవ్, సమ్మెట స్వప్న, లక్ష్మి, తిరుమల, మేకల సరోజన, పద్మ, సరోజన, నాయకులు చల్లగురుగుల మొగిలి, బొడ్డు రవీందర్, మారుతి, చెలుకులపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, దామోదర్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, శ్రావణ్, చింటూ, కనకరాజు, రామరాజు, మధు, కొర్రి, బోదేలు, రామన్న తదితరులు పాల్గొన్నారు. కళాకారులకు కలుద్దాం, సమగ్ర సాంస్కృతిక విధానం కోరదామనే నినాదంతో తెలంగాణ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఆగస్టు 7న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రజా కళల పండుగలో ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణలు పేర్కొన్నారు. గురువారం గోదావరికని భాస్కర భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజాకళల పండుగకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేసిన అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వాములతో కలిసి వారు మాట్లాడుతూ కళ కోసం కాదు ప్రజల కోసమని, ప్రజల నుంచి వచ్చిన కళను ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ప్రదర్శించాలన్న దృఢ సంకల్పంతో కళల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి 1943 మే 25న ముంబై నగరంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ గా ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాలక ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వివిధ కళారూపాల ద్వారా ఇఫ్టా అనుబంధ సంస్థ ప్రజా నాట్య మండలి పేరుతో ఎంతో మంది కళాకారులను తయారు చేయడంలో కృషి చేసిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ప్రతి పోరాటంలో ప్రజా నాట్య మండలి కళాకారులు తమ ఆటపాట మాటలతో ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాపోర్ యాత్రను నడిపి రాష్ట్ర సాధనలో ముందు భాగాన ఉందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం హైదరాబాద్ నుంచి హనుమకొండ వరకు బస్ యాత్ర నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా కళలను బతికించేందుకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యల్ని కథలుగా, పాటలుగా, కొత్త కళారూపాలను రూపకల్పన చేయడం కోసం ఆగస్టు 7న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ప్రజా కళల పండుగ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాకారులను కలుసుకుందాం, సమగ్ర సాంస్కృతిక విధానాన్ని కోరదామనే ప్రధానమైన నినాదంతో 7వ తారీఖు నాడు ప్రజాకళల పండగ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కరపత్రం ఈ గోదావరికని పట్టణంలో రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఆ రోజు జానపద, శాస్త్రీయ, యక్షగాన, ఒగ్గు కథ, కోలాటం తదితర గ్రామీణ జాతీయ కళాకారులతోని ఆ రోజు కళా ఉత్సవాలు జరుగుతాయి. ప్రజలు చైతన్యవంతులుగా మార్చడానికి ఏదైతే సుదూర లక్ష్యంతో, సమాజ సుదూర లక్ష్యంతో ప్రయాణిస్తుందో ప్రజానాట్య మండలి, ఆ కార్యక్రమాలు ఈ నెల 7న రవీంద్రభారతిలో కళా పండుగ చేసుకోబోతున్నాయి. ఆ కళా పండుగలో, కళా వార్షికోత్సవంలో, కళా ఉత్సవాల్లో పెద్ద ఎత్తున కళాకారులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా అరసన్ తరపున ప్రజానాట్య మండలి నాయకుల్ని, తర్వాత నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కళాకారులు హెచ్ రాజయ్య, నోకల మొండి, రొంటాల లింగయ్య, సంబోధు కుమ్రయ్య,
సిపిఐ ఏఐటీయూసీ నాయకులు మాటెడి శంకర్, సిరిసిల్ల మల్లేష్, దాసర్ శ్రీనివాస్తో పాటు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణ సమంజసమైన ఇచ్చిన తీర్పు సందర్భంగా గురువారం రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గోరె రమేష్ పూలమాల వేసి ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గోరె రమేష్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా ఈ రోజు భారత ఉన్నత న్యాయస్థానం చంద్రచూడ్ నేతృత్వంలో ఏబిసిడి వర్గీకరణ సమంజసమని రావడం జరిగిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు అన్ని రంగాల్లో ఎదగాలంటే రాజ్యాంగపరంగా కల్పించిన రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలలోని అన్ని వర్గాలకు అందాలని, వారు అన్ని రంగాల్లో ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలని ప్రగాఢంగా శ్లాఘిస్తూ భారత ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఎస్సీ ఎస్టీ జాతులందరికీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఐక్యంగా ఉండి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి కృషి చేయాలని ఆయన మేధావర్గాన్ని కోరారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సుదీర్ఘ పోరాట ఫలితము ఈరోజు భారత ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంటు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఫలితము ఇవాళ ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు, అలాగే ఎస్టీలలో ఉన్నటువంటి 33 కులాలు, ఆ అన్ని కులాలకు లాభం జరగాలి. ఇది అన్ని కులాలకు రిజర్వేషన్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ప్రకారం వస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఫలితాలు ఒక్కటో రెండో కులాలు అనుభవించకుండా ఆ జాతులలో ఉన్నటువంటి మొత్తం కులాలు అనుభవించాలని ఇలా సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ గౌరవ మాననీయ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జీల యొక్క నేతృత్వంలో మరి ఇలా 6 జడ్జీలు మెజార్టీ స్థానంలో ఉన్నటువంటి 6 జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఇలా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకారము మరి ఏబిసిడి వర్గీకరణ సమంజసమే, న్యాయబద్ధమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మరి వారి రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. భారత ఉన్నత న్యాయస్థానానికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్. జీవో నెంబర్ 22ను గెజిట్ చేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై నిర్ణయం తీసుకోవాలని పిఎస్సిడబ్ల్యూ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకాల రమేష్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గోదావరికన్లో వివిధ సింగరేణి కాంట్రాక్ట్ సెక్షన్లలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు పిఎస్సిడబ్ల్యూ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకాల రమేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెరడు గడుస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికే ఐఎఫ్టియు కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రతిపక్ష నేతలందరికీ, కోల్డ్ బెల్ట్ శాసనసభ్యులందరికీ, కోల్డ్ బెల్ట్ మంత్రులందరికీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల స్థితిగతులపై వివరిస్తూ వేతనాలు పెంచాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత 18 రోజుల సమ్మె సందర్భంగా జీవో నెంబర్ 22 గెజిట్ చేస్తే దాన్ని సింగరేణిలో అమలు చేస్తామని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ రాసిందని, అప్పటి ప్రభుత్వం గెజిట్ చేయకపోవడంతో జీవో 22 కోల్డ్ స్టోరేజ్ లో పడిందన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని చిత్తశుద్ధుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నెంబర్ 22ను గెజిట్ చేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఆ జీవోను వర్తింపజేస్తే కాంట్రాక్ట్ కార్మికులకు కొంత మేరకు లాభం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గెజిట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనట్లయితే సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఐక్యం చేసి
చెలో హైదరాబాద్, చెలో అసెంబ్లీ కార్యక్రమాలకు పిలుపునివ్వాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచే విధంగా అసెంబ్లీలో చర్చించాలనేసి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 22ను ఇప్పటికైనా గెజిట్ చేసి ఆ జీవోను సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులందరికీ కూడా అమలు చేసినట్టయితే వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా జీవో నెంబర్ 22ను గెజిట్ చేయలేదు. దాని మూలంగా వేతనాల పెంపుదల లేకుండా కార్మికులంతా శ్రమదోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నెంబర్ 22ను గెజిట్ చేయాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ సమావేశాల్లో PSCW IFTU డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యడ శంకర్, మాట్ల సమయ్య, రామకొండం రీజియన్ నాయకులు ఆర్ కళావతి, ఎం సతీష్ కుమార్, ఆర్ శ్రీనివాస్, ఎర్రల సారయ్య, పి రాజేందర్, కొయ్యడ వెంకటేష్, పద్మ, గుండ్ల పోషం, గొట్టె లక్ష్మీనారాయణ, అంజయ్య, సవిత, సమ్మక్క, లక్ష్మి, టి శంకర్, రమేష్, శనికరపు కృష్ణ, చిన్నయ్య, వెంకటేష్, జన్నారపు మధు, కొయ్యడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. RTSP ధర్మల్ కేంద్రంలో పదవి విరమణ పొందిన అకౌంట్ ఆఫీసర్ ఆరుమూల దివ్య భూమయ్య సేవలు మరువలేనివని SC విజేందర్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా RTSP ధర్మల్ జెన్కోలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తూ వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగరీత్యా తన వంతు ఉద్యోగుల తరపున ఎంతో మందికి అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, కార్మికులకు, రిటైర్డ్ పెన్షన్దారులకు తన వంతు సహాయ సహకారాలు అందించి కార్మికులకు మన్ననలు పొందారు. ఈ రోజు పదవి విరమణ సందర్భంగా ఆరుమళ్ల దివ్య భూమయ్యను ఘనంగా సాలువాతో మెమంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈ శంకరయ్య, డిఈ టెక్నికల్ బాలకృష్ణ, డిఎం సత్య శ్రీనివాస్, AFA అండ్ CCA K భాస్కర్రావు, ఈ సివిల్ సూర్యనారాయణ రెడ్డి, డి స్పోర్ట్స్ టి కృష్ణమూర్తి, AAO అనిత, శైలజ, K సరిత, ఆల్ ఎంప్లాయీస్, OM స్టాఫ్, ఆల్ యూనియన్స్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. తల్లి ముర్రుపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయని డిప్యూటీ DMHO అన్న ప్రసన్న అన్నారు. అంతర్గా మండలం బొరుమూరు అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పెండియాల విమల అధ్యక్షతన తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారమని, 6 నెలల వరకు కేవలం బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టాలన్నారు. తల్లిపాలు బిడ్డ త్రాగడం వల్ల ప్రేమ అనుబంధం పెరుగుతుందని అన్నప్రాసనపై తల్లులకు అవగాహన చేశారు డాక్టర్ ఉదయ్ కుమార్. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడమే అందరికీ ఆనందకరమని, ఏ వ్యాధి రాకుండా సీజన్లో ఏమొచ్చినా వెంటనే హాస్పిటల్ తీసుకురావాలని అవగాహన చేశారు. గోదావరికన్ చౌరస్తాలో ప్రపంచ ఆటో దినోత్సవం వేడుకలను గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆటో యూనియన్ల JAC రాష్ట్ర అధ్యక్షులు మందర్ రవికుమార్ ఆటో దినోత్సవ కేకును కట్ చేసి ఆటో ఓనర్లకు, డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రీ బస్ కారణంగా ఆటో ఓనర్లు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆగస్టు 1 తారీఖు నాడు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేసినా కూడా, కేకు కోసి తీపి లోడ్ చేసుకున్నా కూడా మాకు సంతోషంగా లేని పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో RTC ఫ్రీ వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీలు పడిపోయి ఇప్పటివరకు 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయంగా అనేక హక్కుల కోసము, దాంతోపాటు ఉపాధి కోల్పోయిన మా డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని మేము చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించినాం. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరమధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి శివరాజ్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కాశీపేట రాజయ్య, పెద్దపల్లి జిల్లా JAC కన్వీనర్ రేణికుంట్ల సురేష్, రామకొండం కార్పొరేషన్ అధ్యక్షులు అంబాల శంకర్, ఆయుధాల సదానందం, కాజుల రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ సహకారంతో గురువారం పెద్దంపేట ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రామకొండం MEO ఆరేపల్లి రాజయ్య, అంతర్గాం స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కొమరవల్లి ఏకాంబరంలో పాల్గొని 23 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో నోటు పుస్తకాలతో పాటు కంపాక్స్లు, పెన్సిళ్లు, పెన్నులు, ఇతరతర విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందజేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందజేసిన ఆతంపల్లి శ్రీనివాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM టింగు శ్రీలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు గట్టు శ్రీనివాస్, SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూడి మధు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పల్లేర్ల శ్రీనివాస్, జూల రవి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనలకు అడ్డుకట్ట బొగ్గు గన్ల నుంచే పడాలి. CPM పొలిట్ బ్యూరో సభ్యులు BV రాఘవులు పిలుపు. మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి గోదావరికని పట్టణానికి వచ్చిన జనక్ ప్రసాద్ కు ఘన స్వాగతం పలికిన RG1 INPUC శ్రేణులు.
ఉద్రిక్తతలకు దారితీసిన బీఆర్ఎస్ మహిళా విభాగం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం. ఆగస్టు 7న హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి ప్రజాకళల పండుగను విజయవంతం చేయండి. ఖనిలో కరపత్రం విడుదల చేసిన తెలంగాణ ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సమంజసమే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. న్యాయవాది కోరి రమేష్ డిమాండ్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.